జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వారాహి అమ్మవారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నీ మనసులో ఉన్న ప్రశ్నకి ఇప్పుడే సమాధానము అనేది దొరుకుతుంది. చూడగానే విను, అశ్రద్ధ చేయకు అని వారాహి అమ్మవారైతే అంటున్నారండి. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది భక్తులకు కూడా షేర్ చేయండి. ఈరోజు వారాహి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వారాహి అమ్మవారి మాటల్లోనే విందామండి. తల్లి, నీ మనసులో ఉన్న ప్రశ్న నాకు తెలుసు. నేను సర్వాంతర్యామిని అని, నాకు అన్నీ తెలుసు అని నీకు తెలుసు కదా. నీవు నా దగ్గర కొన్ని విషయాలు చెప్పుకున్నా చెప్పకపోయినా అన్ని విషయాలు నాకు తెలుస్తూ ఉంటుంది. సదా నన్నే స్మరిస్తూ నీకు నీ గురించి, నీ కష్టం గురించి, నీ మనసులోని బాధ గురించి, నీ మదిలో ఉన్న ప్రశ్నల గురించి అన్నీ నాకు తెలుసులే బిడ్డ. తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. నీవు కోరుకున్న విధంగా జరగటం లేదు. ఇన్ని రోజులుగా ఒక పని తలపెట్టినా అది ముగింపు అనేది రాకుండా నాకు విజయం అనేది దొరకలేదు అనే కదా నీ బాధ. ఏ పని తలపెట్టినా అందుకైన అడ్డంకులు లేదా నష్టపోవడం జరుగుతుంది. అమ్మా, నాకు అదృష్టం అనేది రాదా? నాకు కూడా విజయం చూడాలని ఉంది అనే కదా బిడ్డ నీ ఆశ. కానీ బిడ్డ, నీకొక విషయం చెప్పనా? నీ కర్తవ్యం గొప్పదైనప్పుడు నీకున్న కష్టాలన్నీ చూసి భయపడతావా చెప్పు? ఆ కష్టాలు ఎదురైనప్పుడు ఏడుస్తూ కూర్చుంటావా? ఎప్పుడు ఏ కథకి నిరాశ అనేది మూలం కాదమ్మా. నిరాశ అనేది గెలుపును తీసుకురావడానికి ఎప్పుడూ కూడా సహాయపడదు. కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయి. నీ సంకల్పం నెరవేరాలని ఆశ ఉంది కదా, మరి నీ ఆశ నెరవేర్చుకోవాల్సిన బాధ్యత కూడా నీ మీదే ఉంది. కాబట్టి నీ కర్తవ్యం కోసం, నీ సంకల్పం కోసం, నీ కోరిక తీరేదానికోసము నీవేమి చేయాలో దాని గురించి ప్రయత్నించి ఫలితం వరకు పోరాడు. అంతేకాని జరగలేదు, రాలేదు అని ఏడుస్తూ కూర్చుంటే నీ చేతికి వస్తుందా చెప్పు? నీ గెలుపు నీ చేతుల్లోనే ఉంటుంది. కొన్నిసార్లు నీ శక్తికి మించి నువ్వు ప్రయత్నించి ఫలితం రాకపోయినా నిరుత్సాహం పడవద్దు. ఎందువల్లంటే జీవితంలో లాభనష్టాలు, కష్టసుఖాలు అనేవి సహజం కాబట్టి. అమ్మా, నా వల్ల కావటం లేదు, పోరాడి అలసిపోయాను, ఇక అంతా నువ్వే చూసుకోవాలి అని నా మీద భారం పెట్టి నువ్వు నిరుత్సాహపడిపోయి, నిరాశపడిపోయి కూర్చుంటే ఎలా చెప్పు? ఎప్పుడూ కూడా నీ శక్తి నీకు తెలియదు. గ్రహణం సమయంలో సూర్యుడు ప్రకాశాన్ని కోల్పోతాడు. ఆ గ్రహణం విడిచాక తన శక్తిని, తమ ప్రకాశాన్ని ఆపగలరా చెప్పు? అదేవిధంగా నీవు నిరుత్సాహపడినప్పుడు బలహీనపడటం సహజమే. కానీ శక్తి పుంజుకొని ఆ గ్రహణంలాగా నీకున్న కష్టం, నిరాశ అనేది దూరమైనప్పుడు తప్పకుండా నువ్వు బలవంతురాలివి అవుతావు, ప్రకాశవంతంగా వెలుగుతావు. అది విజయం వైపు వెలుగు చూపుతుంది. తల్లి, నీకు తెలపటానికి మరొక విషయం చెప్పనా? ఒక పావురం, ఒక చీమ పోటీ పెట్టుకున్నాయి. కనిపిస్తున్న కొండపైకి ముందు ఎవరు వెళ్తారో వాళ్ళు గెలిచినట్టు అని పందెం పెట్టుకుంటాయి. చీమ అలానే అని ఒప్పుకుంటుంది. చీమ చాలా చిన్నది, దాని నడక కూడా చాలా తక్కువ. కానీ పావురం గాలిలో ఎగిరి ఆ కొండపైకి చేరుకోగలదు. కానీ చీమ అదంతా ఆలోచించకుండా పోటీకి సిద్ధపడింది. అప్పుడు ఆ పావురం వెంటనే పకపకా నవ్వి, నాతో నీకు పోటీయా? నీవు ఇంత చిన్నగా ఉన్నావు. నాకు భగవంతుడు 2 రెక్కలు ఇచ్చాడు. ఈ రెక్కలతో నేను 2 నిమిషాల్లో ఆ కొండను చేరుతాను. కానీ నువ్వు ఎప్పటికి ఎక్కుతావు అని హేళనగా పావురం అంటుంది. కానీ చీమ ఆ పావురం చెప్పింది ఏది మనసులో పెట్టుకోవద్దు. పావురం ఎగిరి 2 నిమిషంలో కొండపైకి వెళ్ళింది. కానీ చీమ 2 గంటలైనా కొంత దూరమే వెళ్ళగలిగింది. అది చూసి పావురం హేళనగా వెళ్ళిపోయింది. 4 రోజుల తర్వాత పావురం కొండెక్కిన చీమను చూసి, కొండ ఎక్కిపోయావా అని అడిగితే, అవును, నాకు కూడా కొండ ఎక్కే సామర్థ్యం ఉంది. గెలుపు అనేది సహజము, ఓటమి అనేది కూడా సహజమే. కానీ కొందరికి గెలుపు త్వరగా వస్తుంది, మరికొందరికి ఆలస్యంగా వస్తుంది. నాకు గెలుపు ఆలస్యంగా వచ్చింది కాబట్టి నేను గెలిచినట్టే కదా, ఈ కొండ ఎక్కగలిగాను కదా అని చీమ గర్వంగా చెప్పింది. బిడ్డ, ఈ చీమలో ఉన్న గర్వమే నువ్వు పెంచుకోవాలి. ఈ చీమ నిదానమే ప్రధానం అనుకొని శక్తికి మించి వెళ్ళి విజయం అందుకుంది. చీమ గెలుపు త్వరగా వస్తుందా, ఆలస్యం అవుతుందా అని ఆలోచించకుండా ప్రయత్నించింది. అలాగే నీవు కూడా నీకు కావాల్సింది ఆలస్యం అవుతుందని నిరుత్సాహపడవద్దు. ఆలస్యమైన గెలుపు అనేది తప్పకుండా నిన్ను చేరుతుంది. ఆ గెలుపు వచ్చినప్పుడు సంతోషం, దానికి విలువ అనేది పెరుగుతుంది. గెలుపు కోసం నీవు పడే కష్టమనే నాందిని పట్టుకొని ఉంటే ఆ గెలుపును స్థిరంగా నీవు నిలుపుకోగలవు. అదే సులభంగా వచ్చిన గెలుపు అంత విలువనివ్వదు కదా బిడ్డ. ఇదేనమ్మా నీ మనసులోని ప్రశ్నకు సమాధానం. కాబట్టి నిరుత్సాహం ఆపి ఎలా ప్రయత్నిస్తే నీ విజయం వస్తుందో ఆ దిశగా ప్రయాణించు. ప్రయత్నం అనేది ఆ చీమను చూసి నేర్చుకో. తప్పకుండా నీవు విజయం అందుకుంటావు. నీ దైవం నీకు తోడుగా ఉంది, నిన్ను గెలిచే దిశగా నడిపిస్తుంది. నిన్ను అడుగడుగునా రక్షించుకుంటానమ్మా.
ఈరోజు చెప్పిన ఈ వీడియో కూడా, ఈ వారాహి అమ్మ సందేశము మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులు కూడా షేర్ చేయండి. జై వారాహి మాత, జై జై వారాహి మాత.